ఛానల్ చీరల సారీస్ 2000 నుంచి 3000 వరకు సీటు రూమ్ అని చెప్పేసాం కదండి. చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ కవర్ చేయవలసినవి ఉన్నాయన్నమాట అండి. బట్ ఇవన్నీ చూసేసే ముందు కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడం స్టార్టింగ్ మీరు C1 స్టార్ట్ చేసినప్పుడు చెప్పారు ప్రతిరోజు నేను ఏ రూమ్ మారినా గానీ మీకు ఆఫర్స్ ఇస్తాను అని చెప్పేసి. అవును, బట్ ఈ రోజు ఏమి ఇస్తున్నారు ఆఫర్స్? మంచి మంచి శారీస్ తీసుకొచ్చేసానండి. 2 శారీస్ కేవలం 599 రూపీస్ కే తీసుకొచ్చాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫర్స్ అనమాట అండి. బట్ ఇవైతే నేను లాస్ట్ లో చూపించేస్తానమ్మా, ప్రజెంట్ అయితే చూపించాను. ఓకేనా? ఓకే, లాస్ట్ లో చూపిస్తాను. బట్ ఇప్పుడు అన్ని కూడాను ఈ రూమ్ వచ్చేసేసి 2000 నుంచి 3000 వరకు కాబట్టి ఈ కాస్ట్లీ శారీస్ అంటే హై కాస్ట్ కదా, మీరు దీనికి కూడా ఆఫర్స్ ఇస్తున్నారా? దీనికి అవన్నీ ఆఫర్స్ లోనే పెడుతున్నాను ఆల్రెడీ. 2850 అయితే 2250 కే పెట్టాను. అన్ని కూడా ఆఫర్ ప్రైజెస్ లో తీసుకొచ్చానమ్మా. ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి. గ్యాప్ బోర్డర్ లో డబుల్ గ్యాప్ బోర్డర్ వచ్చిందనమాట అండి. కాస్ట్ వచ్చేసేసి 2250 అండి. పళ్ళు చూసారు కదండి, ఇది వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది అనమాట అండి. దట్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా ఇలాగా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కాస్ట్ వచ్చేసేసి 2250. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వస్తుంది. ఇలా మనకి బెనారసీ బుటీ వస్తుంది అనమాట అండి. 2250. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. పళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి. దట్ బ్లౌజ్ కూడా చూసారు కదండి. అండ్ ఇందులోనే రకరకాల కలర్స్ ఉన్నాయి. కలర్స్ కూడా ఒక్కసారి నేను మీకు చూపించేస్తానండి. కేవలం 2250. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ పెట్టేసేయండి. అన్ని కూడా కాస్ట్ వచ్చేసేసి 2250. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది ఒక పట్టు సారీకి ఏ మాత్రము తీసుకోకుండా ప్రింట్ గానీ బోర్డర్ గానీ అన్ని కూడా చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా 2250. అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. అండ్ 2250లోనే ఇంకొక మోడల్ కూడా తీసుకొచ్చానండి. ఇదైతే చందేరి మీద ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి చందేరి వస్తుందండి. ఇలా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా రావడం జరుగుతుంది. శారీ అంతా కూడా చూసారు కదండి. కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట. బ్లౌజ్ చూసారు కదండి, ఇలా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ చందేరి మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి. వీడియో స్టార్ట్ అవ్వక ముందు ఒక క్వశ్చన్ అడిగాను మేడం. ఏంటది? మీరు పద్మ మేడం ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని అడిగాను. అయ్యయ్య అవునా, నేను పద్మ మేడము ఎలా ఫ్రెండ్స్ అయ్యాము అని మా స్టాఫ్ అయితే అడుగుతున్నారండి. పద్మ మేడం వీడియో అది మేము కలిసి ఒక వీడియో చేసాము. అది అందరూ చూసారా అండి? చూడకపోతే కంపల్సరీ చూడండి. ఏం లేదురా, నేను వంశీ గారు హోటల్కి వెళ్ళామన్నమాట. పెళ్ళైన ఒక 3 years 4 years అప్పుడు మన్విత చిన్న పాపాయి అనమాట. అప్పుడు నేను కూర్చుని వంశీ గారితో కబుర్లు చెప్తూ ఏదో స్నాక్ ఏదో పాపాయిని పెట్టుకుని తింటూ ఉంటే పద్మ మేడం వచ్చి మీరు ఏలూరులో చదివారండి కాలేజీలోను అని చెప్పేసి అడిగారు అనమాట. ఏలూరు సిఆర్రెడ్డిలో చదివారు నేను అడిగారు. అడిగితే లేదండి అది అప్పుడు ఏదో కాలేజ్ చదివారు, నేను అది చదివిన కాలేజ్ కాదనమాట. అంటే మీరు అచ్చు నా ఫ్రెండ్ లాగే ఉన్నారు అని చెప్పి పద్మ మేడం అడిగారు అనమాట. ఇంకెందుకనో ఫస్ట్ ఇంకా మేమిద్దరం కూడా స్టార్టింగ్ అలా ఫ్రెండ్స్ అయిపోయాము. అలా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయ్యింది. తర్వాత ఫోన్ నెంబర్స్ ఇచ్చుకున్నాము. తర్వాత తనకి ఒక బాబు పాపాయి, నాకు మళ్ళీ బాబు పాపాయి, ఇంకంతా అలాగా అప్పటి నుంచి కూడా లాస్ట్ 20 years నుంచి కూడా మేము మంచి ఫ్రెండ్స్ అనమాట ఇద్దరును. అలాగే ఫ్యామిలీస్ ఇద్దరం కలిసి బాగా స్టార్ట్ అయింది అనమాట మేడం. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళటం, మా ఇంటికి వాళ్ళు రావటం అంతా కూడా అలా స్టార్ట్ అయింది అనమాట. ప్రవళిక ఏదో చెప్పాలనుకుంటుంది, గట్టిగా చెప్పలేకపోతుంది మేడం. ఏంటి ప్రవళిక? స్టార్ట్ అయింది మీ జర్నీ అని అలా స్టార్ట్ అయింది మా జర్నీ ఉంటుందండి. అవును, పద్దుతో నా జర్నీ అయితే అలా స్టార్ట్ అయింది. అవును, ఏదో పొడుపు కడగా అడిగేస్తాను అండి. ఇదండి అడుగుతాను మేడం లాస్ట్ లోనా? అదేంటి ఇప్పుడు అడిగితే ఆలోచించుకుంటారు కదా కస్టమర్స్. అవునా? చెప్పరా.
మేడం నేనైతే ప్రిపేర్డ్ గా లేనన్నమాట. Okay. ప్రవళికకి తెలుసు, ప్రవళికకి అయితే అన్ని తెలుసు మేడం. సరే ప్రవళిక నువ్వు చెప్పారా? తినటానికైతే కొంటాం, బట్ కానీ మనం దాన్ని తినలేము. అది ఏంటిది? తినటానికైతే కొంటామంటండి, కానీ అది మనం తినలేమంటండి. అబ్బా ఏంటది? ఆఖరిలో చెప్పారా, వీడియో లాస్ట్ లో చెప్పేసారా? ఈ లోపల మనవాడు కూడా ఆలోచిస్తారు. ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టేస్తారు. ఆఖరిలో చెప్తామా లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను? నెక్స్ట్ వీడియోలో అయితే అవునా, నెక్స్ట్ వీడియోలోనా? అయితే చివరిలో చెప్పామనుకున్నాను. యూట్యూబ్ లో కూడా మనం చెక్ చేసేయచ్చు అన్నమాట. ఏంటది? తినటానికే కొంటాం కానీ మనం తినము. బాగుందండి, తినటానికే కొంటామంట. నేనైతే అబ్బా కొన్నాయి ముందు తినేస్తాను. తినటానికే కొంటామంట కానీ తినమంట. చూద్దామండి వీడియో అయ్యే లోపల గుర్తు రాకపోతుందా లేదా ఏ గూగుల్ యూట్యూబ్ హెల్ప్ చేయలేకపోతుందా? ప్రవళిక అయితే చెప్పేసిందండి, నెక్స్ట్ వీడియోలోనే ఆన్సర్ చెప్తాను అని చెప్పేసేసి. బట్ ఈ శారీస్ అయితే లెనిన్ అనమాట అండి. లెనిన్ మీద చందేరి వస్తుంది. ఓవరాల్ శారీ అయితే మాత్రం బూటీ వచ్చి చాలా బాగుంటుంది అనమాట అండి. కింద మనకి ఇలాగా బాతిక్ డిజైన్ వస్తుంది. పళ్ళు చూసారు కదండి, ఇలా మనకి డిజైనర్ వేర్ వస్తుంది అనమాట. బూటీ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. బ్లౌజ్ చూసారు కదండి, చాలా బాగుంటుంది. అంటే బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. కాస్ట్ వచ్చేసేసి 2250, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. కలర్స్ అన్ని కూడా ఒక్కొక్కటి పెట్టేస్తానండి. 2250, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. తినటానికే కొంటాము కానీ తినలేమా? కొబ్బరికాయ కొంటాము, లోపల గుంజి తింటాం, బయట తిన్నాం. అరటిపండు కొంటాం, అదేనా? అలా అయితే ప్రతిదీ అంటే కదా తినటానికి కొంటాము కానీ అది తినం మేడం, తినటానికే కొంటాం. నాకు చెప్తావా సీక్రెట్ గా? తర్వాత చెప్తాను. అవునా, షూరా? అమ్మయ్యా, నాకైతే ప్రవళిక చెప్పేస్తుందంటండి. మీకు ఎవరికైనా తెలుసు అంటే కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. బాగుందండి, తినటానికే కొంటామంట కానీ తినమంట. ఏమ్మా చెప్తావు కదా అన్నిటికి? సైలెంట్ అయిపోయారే. ఏమో మేడం, మీకు తెలుసా? తెలియదు మేడం. ఏదైనా తినకున్నా కొంచెం టైం ఇస్తే నేను యూట్యూబ్ మరి అందులోనే కదా ఏం కొంటాం మేడం? కదా తినలేని ఏం కొంటాం అంటే తినటానికే కొంటామంటుంది కదా. కొన్ని ఆడుకోవడానికి కొంటామంటే బొమ్మ ఉంటది. ప్రవళిక మాకు ట్విస్ట్ పెట్టింది మేడం. మామూలుగా కదా. తినటానికే కొంటాము కానీ తినము. కొంచెం ఒక 5 minutes ఇట్టి గూగుల్లో చూస్తాను. అంతే, గూగుల్ ఎవరైనా చూస్తారు, ఉంటుందా గూగుల్లో, కానీ కొన్ని ఉండవు. మేడం అది కూడా నాకు ఎలా అంటే, నిన్న మా మామయ్య అబ్బాయి వచ్చాడు మేడం. నేను ఉండు అని బతిలాడితే, నాకు పొడుపు కథ అడుగుతాను, నువ్వు అది చెప్తే నేను ఇంట్లో ఉంటాను లేకపోతే ఊరికి వెళ్ళిపోతానని చెప్పాడు మేడం. మా మామయ్య అబ్బాయి అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేదు. క్లూ ఇస్తే మీ ఇంట్లో చాలా ఉన్నాయి అన్నాను మేడం. అప్పుడు ఎత్తుక్కున్నాను ఏమన్నాయా అని. అప్పుడు నేనే చెప్పాను, తన ఆన్సర్ నాకు చెప్పలేదు. కరెక్ట్ అన్నాడు. ఎన్ని ఇయర్స్ బాబు? లేదు మేడం, తను జాబ్ చేస్తున్నాడు కంపెనీలో. చూసారు కదండి 2250 అమ్మ ఆఫర్స్ ఏది 599 కార్ట్ 599 ఎక్కడ వేసారు లోనండి. ఇది ఒకటి 599 కాదండి, 2 599 అనమాట. శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనమాట అండి. చందేరి అనమాట అండి. చందేరి మీద పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. చాలా లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట అండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. బట్ ఇక్కడ మనము ఒక్క శారీ కాదండి, 2 శారీస్ మీకు నచ్చినవి తీసుకోవాలి. లేదు ఒకే శారీ 2 కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. 2 sarees 599 రూపీస్, అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి. మీకు నచ్చిన ఏవైనా ఒక 2 sarees మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండి. 2 sarees 599 రూపీస్ అండి. ఇందులో కూడా బ్లౌజ్ వచ్చేసి జాకార్డ్ బ్లౌజ్ అనమాట అండి. ఉల్లిపాయ తొక్క పడేస్తాం కదమ్మా తినటానికి. నా క్వశ్చన్స్ అన్ని సిల్లీ తింటాంగా ఆయన తింటాంగా, తినటానికే కొంటాం తింటాము.
తను అలా అనట్లేదు కదా, తినడానికే కొంటాము కానీ తినం. ఏం కొంటాం ఏం తినం. అదే కదా మేడం. అబ్బో ఏమన్నా ఆన్సర్స్ అన్న వస్తాయి అంటే అవి కూడా రావట్లే మైండ్ లోకి కదా. ఏంటిది కొట్టు అని అడిగితే తెలిసింది కదా మేడం, కొన్న కొట్టుకెళ్ళి కొన్న కొట్టుకెళ్ళి అడుగుతావమ్మా బంగారు తల్లి. అదే కదా. 599 రూపీస్ కి 2 శారీస్ అన్నమాట అండి. ఆఫర్ శారీస్ ఎలా ఉన్నాయి రా ఆఫర్స్? ఏమ్మా బాగున్నాయి, బాగున్నాయా? రీజనబుల్ ఎలా ఉన్నాయి ఆఫర్స్? అసలు ఏం చెప్పరు మేడం వీళ్ళు. నేను అదే కదా. నాకు మాట్లాడరు. అదే ఇంకో పొడుపు కథ అడుగుతానంటుంది మేడం. వద్దొద్దు, నెక్స్ట్ వీడియోలో ఇంకో అదే పొడుగు కదా. కదా. వీళ్ళు నాకు ఎక్కిస్తుంది మేడం అన్నిటికీ. అసలు నువ్వు పక్కన కూర్చుంది అందుకే మేడం. సైలెంట్ గా ఉండండి. బట్ ఓవరాల్ గా ఫైనల్ గా క్వశ్చన్ కూడా ఒక్కసారి చెప్పేస్తున్నానండి. తినటానికే కొంటామంట కానీ తినమంట. మా ప్రవళికనైతే వీడియో అయిపోగానే మేము అడిగేస్తాము ప్లీజ్ అని అంటాము. బట్ మీరు ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కనుక ప్లీజ్ 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 నాకైతే కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి, దాంట్లో ఆన్సర్ అయితే కంపల్సరీ రివ్యూ చేస్తాము. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ చీరాల శారీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఉషా వంశీ మిస్ చేస్తున్నారు మేడం. అయ్యో ఏం కాదు, మీ చీరాల శారీస్. అమ్మా చెప్పకపోతే తను చెప్పేసేటట్టు. అదే మీ ఉషా వంశీ, మీ నేను చీరాల చెప్తాను. శారీస్. ఇప్పుడు ఎవరిదమ్మా?